మగవలకు శుభవార్త 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. మరిన్ని వివరాలకు 7998484841. అంటే ఎమ్మెల్యే కాలేదు, పదవి నాకు రాలేదంటే ఒకసారి 2014లో బాగా కార్యకర్తలంతా కూడా మీ దగ్గరకు వచ్చారు, ఖచ్చితంగా మీకు ఎమ్మెల్యే టికెట్ అని కూడా అనుకున్నారు. కానీ లాస్ట్ మూమెంట్లో కొన్ని సమీకరణల వల్ల మారిపోయింది. మీకు ఇప్పటివరకు కానీ ఆ అసంతృప్తి అలాగే ఉండిపోయిందంటారా, లేదు పార్టీ ఏది చెప్తే చేస్తారంటారా? మీకు ఎప్పుడు చెప్పానండి, నేను పార్టీ మనిషిని. అసంతృప్తి నాలో లేదు. 2014లో నాకు టికెట్ రాంది నిజమే, అందరూ ఒప్పుకోలేదు కార్యకర్తలు కూడా. కానీ ఆనాడు పార్టీ ఇచ్చింది, సీతాకృష్ణ అంటే మంచోడు పెద్ద మనిషి అని ఒప్పుకోవడం జరిగింది. అసంతృప్తి అనేది చూడలేదు నేను. అసంతృప్తి అనేది ఆనాడు ఉండుంటే జగన్మోహన్ రెడ్డిని 3 రోజులు తిరుగుబాటు చేయను. నేను అందరిలాగా ఇంట్లో దాక్కునేవాడిని. నేను కూడా 3 సంవత్సరాల తర్వాత ఇంట్లో బయటకు వచ్చి ఉండేవాడిని. నాలో స్వార్థం లేదు, నాలో నిజాయితీ ఉంది, పార్టీ రక్తం ఉంది. పార్టీని రక్షించుకోవాలి, నా కార్యకర్తను కాపాడుకోవాలి, అదే నాదేం. నాలో ఎటువంటి అసంతృప్తి లేదండి. 2వ రోజు నారాయణ గారిని రమ్మన్నాను, నారాయణ గారు వచ్చారు. వచ్చిన రోజు ఆ రోజే చెప్పాను, ఫస్ట్ 50,000తో గెలుస్తాడని చెప్పిన వ్యక్తిని నేను, నా నోటితో ఆయన్ని. అవతల క్యాండ్ మరింత 1,00,000తో గెలుస్తాను. కానీ దేవుడు 2కి మీడియాగా 72,000 చేయడం జరిగింది. నాలో ఎటువంటి అసంతృప్తి లేదండి, నేను పార్టీ మనిషిని. సార్ ఫైనల్గా ఒక క్వశ్చన్ సార్, మీరే ఇప్పుడు చెప్పారు చాలా దాడులు జరిగాయి కార్యకర్తల మీద కావచ్చు, మీ మీద ఈవెన్ మీరు ఇప్పుడే చెప్పారు మీరు 64 కేసులు పెట్టారండి నా మీద కూడా. అదేవిధంగా మిమ్మల్ని నమ్ముకున్న క్యాడర్ మీద కూడా చాలామంది మీరు కేసులు పెట్టారు. అయితే మొన్న చంద్రబాబు ప్రమాణ స్వీకారం రోజు కూడా ఆయన ఏం చెప్పారంటే దాడులు అయితే ఉండవు, డైరెక్ట్ దాడులు అయితే ఉండవు, కాకపోతే చట్టం తన పని తాను చేసుకోబోతుంది, తప్పు చేసిన వాళ్ళు మాత్రం శిక్షించబడుతున్నారు. మీ విషయానికి వస్తే మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తల మీద కూడా దాడి చేశారు, మరి ప్రతికార చర్యలు ఉంటారంటారా, ఉండవంటారా? అంటే నా కార్యకర్తలను ఇబ్బంది పెట్టారు, నా కార్యకర్తలను అవమానించారు, నా కార్యకర్తలను కేసులో పెట్టారు. చివరికి నా ఇంటి మీదకి వచ్చే ధైర్యం ఆనాడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డికే లేదు, ఆనవారికే లేదు. ఆఫ్టర్ ఆల్ వీళ్ళంతా తెలియకుండా వచ్చి 4 కార్లు వెనక పెట్టుకొని కారు గుద్దేసిపోయారు. ఇల్లు అలగ్గానే పండగ కాదు, దాని తర్వాత ఉంటాయి. అయితే చట్టం మా నాయకుడు చెప్పినట్టు, చంద్రబాబు గారు చెప్పినట్టు, చట్టం తాను పని తను తప్పకుండా చేస్తుంది. చట్టపరంగానే అన్ని పనులు జరుగుతాయి. సో మీ కార్యకర్తలు ఎప్పుడైనా చెప్పున్నారు మీకు, అన్న మనం అధికారంలోకి వచ్చాం, మా మీద దాడి చేసిన మేము వదిలే ప్రసక్తే లేదని, అట్లప్పుడు మీరు ఏం సర్ది చెప్పారు కార్యకర్తలకి? కార్యకర్తలు సర్ది చెప్పే పరిస్థితులు అయితే లేవండి, అవి ఒట్టి మాటలు. కార్యకర్తలు అయితే నిజంగా కష్టం ఉన్నారు, ఫైర్లో చాలా ఫైర్లో ఉన్నారు. ఆ మాట చెప్తే ముందు నా మీదకే వస్తారు. ఎందుకంటే నేను వాళ్ళని ప్రేమించే వ్యక్తినండి, వాళ్ళని కాపాడే వ్యక్తిని నేను. వాళ్ళలో అమితమైన కసి ఉంది. మరి నేను పోయి ఇలా చెప్తే ఏమంటారు చెప్పండి? చెప్పాను కదా, చట్ట ప్రకారం అన్నీ జరుగుతాయి. చట్ట ప్రకారం నా కార్యకర్తలను రక్షిస్తాను, చట్ట ప్రకారమే నా కార్యకర్తల కష్ట కూడా తీరుద్ది. మగవలకు శుభవార్త 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. మరిన్ని వివరాలకు 7998484841.